బులెటిన్లో న్యూస్ లెన్స్ ఐటమ్ చూస్తే బూతులకు బ్రాండ్ అంబాసిడర్లు వారు అధిష్టానం ఆదేశిస్తే చాలు నోటికి తాళం వేయకుండా ఇష్టవచ్చినట్టుగా మాట్లాడతారు. గత వైసీపీ ప్రభుత్వంలో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. అప్పట్లో ప్రతిపక్షంగా టీడీపీ సభ్యులపై తమ నోటి దురుసు వెళ్ళగక్కారు. ప్రెస్ మీట్ల ముందు సిగాలు ఊగుతూ రెచ్చిపోయారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పని లేదు. అలాంటి వారిపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. తొలుత అసభ్య పోస్టులు పెట్టిన వారి తాట తీసేందుకు స్కెచ్ రెడీ చేసింది. పరుష పదజాలంతో మాట్లాడిన వారి లెక్కలు పోలీసులు తీస్తున్నారు. నెక్స్ట్ లిస్టులో కొడాలి నాని, వల్లభనేని వంశీ లెక్కలు తేల్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. జగన్ను ఆ ఇద్దరు నేతలు వదిలేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్లో జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, ఇప్పటికే చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎంత వాళ్ళు మొత్తం లిమిట్స్ దాటి మరీ ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కింద వీళ్ళేనా అనుకునేది మనం? ఎస్ సతీష్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూటమి సర్కార్ సోషల్ మీడియా పోస్టులు అయితేనేమి, గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు, నోటికి హద్దు పద్దు లేకుండా వ్యవహరించినటువంటి వారిని వీరందరినీ కూడా ఒక జాబితాగా సిద్ధం చేసింది. ఈ జాబితాను కూడా 2 విభాగాలుగా విభజించింది. తొలుత సోషల్ మీడియాలో వికృత పోస్టులు, సైకోయిజంగా చెలరేగిపోయినటువంటి వీరందరి భరతం పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అందరము చూస్తున్నాం. మరి రెండో జాబితాలో, అంటే ఇప్పటికే తొలి జాబితాలో అధికారులు, అవినీతి తదితర విషయాలకు సంబంధించి అయితే రెండో జాబితాకి సంబంధించి వీరందరూ సోషల్ మీడియాలో సైకోయిజం ఎట్లా పెచ్చరిల్లిపోయింది అనే దానిపై కాన్సన్ట్రేట్ చేశారు. మరి ఇక మూడో విడతలో మూడో చాప్టర్, అంటే ఇటీవల నారా లోకేష్ కూడా విదేశాల పర్యటన సందర్భంగా అక్కడ టీడీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే ఈ ఇరువురికి సంబంధించిన అంశాలన్నింటినీ ఇక్కడ ఎవరంటే కొడాలి నాని, వల్లభనేని వంశీకి సంబంధించిన విషయాలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చూడాలి అని ఘాటుగా మాట్లాడే నేపథ్యంలో ఇప్పుడు సర్వత్రా వీరిరువురిపై ఫోకస్ పడింది. మరి వీరి నోళ్లకు తాళం నాడు వేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో వారు ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఏకంగా జగన్మోహన్ రెడ్డి కూడా వారి ఇరువురిని వదిలేసినట్టుగా మనకి అర్థమవుతుంది. గతంలో గుడివాడ నియోజకవర్గం నుంచి హద్దు పద్దు లేకుండా ఎంత మాట అయినా కానీ ఒక దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆయన 420 అనే పదజాలం నుంచి కూడా ఇంకా లోతైన భాషలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత చూస్తే ఏకంగా ఇటువైపు వల్లభనేని వంశీ కూడా నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, ఆయన కుమారుణ్ణి, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుల్ని కూడా దారుణమైన పదజాలంతో మాట్లాడిన తీరుతో వీరి ఇరువురు కూడా ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి బయటికి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి దరిదాపుల్లో వారి ఇరువురు కూడా కనిపించటం లేదు. మరి ఈ నేపథ్యంలో వారి ఇద్దరిని కూడా నెక్స్ట్ టార్గెట్లో కూటమి ప్రభుత్వం ఉంచింది. మరి దీనికి సంబంధించి వారికి ఇవ్వబోయే ట్రీట్మెంట్ కూడా స్పెషల్గా ఉండాలనేటటువంటిది ప్రధానంగా టీడీపీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ అయితే ఎక్కడ ఉన్నాడో అంతు పొంతు లేదు. ఆయన ఏదో కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి ఆయన బెయిల్ తెచ్చుకోగలిగాడు. మరి ఈ కేసులకు సంబంధించి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఈ మంగళగిరి ఆఫీసుకు సంబంధించినటువంటి కేసులో ఆయన ప్రధాన ముద్దాయిగా కూడా, నిందితుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి అయితే బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అసలు ఫోకస్ ఏదైతే ఉందో, ఏదైతే టీడీపీ నేతలపైన టార్గెట్ చేస్తూ వ్యవహరించినటువంటి తీరుపై ఆయన ఫోకస్ గట్టిగానే ఉంది. ఏదైతే కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి కూడా వీరికి సమయం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే గన్నవరం నియోజకవర్గంలోనైనా, ఇటువైపు గుడివాడ నియోజకవర్గంలోనైనా సవాళ్లు విసిరినటువంటి పరిస్థితి. తమపై ఎవరు కూడా నిలిచి గెలవలేరు, మేమే ఈ ప్రాంతాలకు ఆస్థానులం అనే విధంగా రెచ్చిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి సర్కార్ గట్టి దెబ్బతీసింది. దీంతో వారి ఇరువురు కూడా నియోజకవర్గాల్లో కనిపించినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఇటువైపు జగన్ను చూస్తే ఈ ఇద్దరు భయపడిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఆ ఇద్దరు బయటికి వస్తే జగన్ కూడా భయపడిపోతున్నాడా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వారి ఇద్దరి గురించి పార్టీ పట్టించుకోవటం లేదు. మరోవైపు జగన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నా కూడా జగన్ కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఏదైతే జగన్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో, ఓవైపు ఇంటిపోరు, ఓవైపు
ఏదైతే రాజకీయ పార్టీలో పోరు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా వదిలేసి వెళ్తున్నటువంటి పరిస్థితి, పార్టీకి బేటలు పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకోవైపు చూస్తే సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులందరి వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా ఉన్నాడనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కనీసం మంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలకరించట్లేదు. వల్లభనేని చేరదీసినటువంటి వల్లభనేని అడ్రస్ లేకుండా పోయారు. మరి ఇటువంటి నేపథ్యంలో వారికి అందినటువంటి సమాచారం ప్రకారం నెక్స్ట్ టార్గెట్లో తామే ఉన్నామని భావించారో ఏమో కానీ ప్రస్తుతానికి పత్తా లేకుండా పోయారు. అయితే నిన్న మొన్న నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే కనుక వీళ్ళకి ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏదైతే చాప్టర్ 3వ చాప్టర్ని వీరికి కేటాయించడం జరిగింది. ఈ చాప్టర్లో వీరికి సరైనటువంటి గుణపాఠం నేర్పుతామనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి అనేటటువంటిది కూటమి సర్కార్ ఇప్పటికే తేటతెల్లం చేసింది. మరి ఏది ఏమైనా ఇప్పటికే గుడివాడలో ఆయన పత్తా లేకుండా పోయాడు. గుడివాడ పర్యటన అంటేనే ఈ అంతకుముందు ఏదైతే టీడీపీ శ్రేణులే కొంచెం వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి. ఇప్పుడు గుడివాడ పర్యటనకు టీడీపీ శ్రేణులే అయినా కంకణం కట్టుకుంటే కనుక స్థానికంగా కొడాలి నాని అడ్రస్ గల్లంతైపోతుంది. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఇప్పటికే పార్టీకి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించి ఎవరు కూడా కుక్కిన పేరులా పడి ఉంటున్నారు. మరి ఇటువైపు ప్రధానంగా నోరు వేసుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి కొడాలి నాని వల్లభనేని వచ్చి వీరు అడ్రస్ లేకుండా పోయారు. అయితే వీరు ప్రస్తుతానికైతే కనుక పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం. మరి వీరంతా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని ప్రధానంగా సంప్రదించారనేటువంటి సమాచారం. అయితే ప్రస్తుతానికి వీరంతా కూడా వైసీపీని వీడి కొంతకాలం ఖాళీగా ఉంటే పార్టీలో చేర్చుకుంటామనే హామీ కూడా లభించిందనేటటువంటి సమాచారం. అయితే ప్రస్తుతానికైతే కనుక ఉన్నపళంగా పార్టీలో చేర్చుకుంటే కూటమి ధర్మానికి కట్టుబడి ఉండకుండా ఉన్నట్టుగా ఉంటుందని కొన్ని పార్టీలు అయితే వెనకాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే కొడాలి నాని వల్లభనేని వంశీల విషయంలో ప్రస్తుతం వైసీపీ సర్కారులోనే కాదు కూటమిలో కూడా సీరియస్గా డిస్కషన్ నడుస్తోంది. 3rd చాప్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా అనేటటువంటి దానిపై కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.